Hello everyone, welcome to my channel Harika Official. గర్ల్స్ కానీ అండ్ ఎప్పుడైనా రెగ్యులర్గా అయితే ఇది యూజ్ చేయకూడదు ఉంటుంది. పడలేదా మీకు హెయిర్ ఫాల్ అనేది ఖచ్చితంగా వస్తుంది 100%. అదైతే నేను చెప్పగలను. సో పర్లేదు. టు ద పేజ్ విత్ ఎ న్యూ వీడియో. సో ఇవాళ మన వీడియో వచ్చేసరికి మళ్ళీ హెయిర్ మీదనే నేను వచ్చేసాను. సో ఈసారి వచ్చేసరికి హెయిర్ మాస్కో హెయిర్ ఆయిలింగో అనేది ఏది కాదు, ఇట్ జస్ట్ అండ్ టూల్ అనమాట. ఈ హెయిర్ టూల్ వచ్చేసరికి మనకి ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చాలా వరకు అయితే ట్రెండింగ్ అయింది. సో మనం కూడా ఈ వీడియో చేద్దామని చెప్పేసి నేను కూడా ఈ టూల్ అనేది తెచ్చేసాను. సో ఇప్పుడైతే చూద్దామా ఆ టూల్ ఏంటో. సో ఇది ఇట్స్ అండ్ మేక్ మీ బోల్డ్ ఫ్రమ్ అర్బన్ యో. సో నేనైతే ఇది వెబ్సైట్లో అయితే తీసుకున్నాను. అండ్ ఇట్స్ అండ్ ఇది వచ్చేసరికి బ్లోయర్ కాదు అండ్ డ్రయర్ కాదు స్ట్రైట్నర్ కాదు. సో 3-in-1 వస్తే ఎలా ఉంటుందో మీకు ఈ వీడియోలో అయితే తెలుస్తుంది. అండ్ ఇది కూడా ఒక రివ్యూ అనమాట మీకు ఇది కొనే వాళ్ళకి. సో నేను తీసుకున్నప్పుడు దీని ప్రైస్ వచ్చేసరికి 3000 పడింది. సో వెబ్సైట్లో అయితే నేను తీసుకున్నాను. ఆన్లైన్లో ఎంత ప్రైస్ ఉందో నాకైతే యాక్చువల్గా తెలీదు. సో మీకు కావాలంటే అమెజాన్ ఆర్ ఏది అదర్ యాప్స్లో కూడా దొరకచ్చు ఇది. సో మీకు ఇవాళ అనేది నేను ఇది ఎలా యూజ్ చేస్తారో అండ్ ఇది యూజ్ ఉందా లేదా, సో వర్క్ అవుతుందో లేదా అనేది నేను ఇవాళ మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి కొన్ని 3-in-1 అంటే ఏంటో ఇచ్చారు. సో దట్స్ అండ్ స్టైల్, వాల్యూమ్ అండ్ బ్లౌజ్. సో క్విక్లీ డ్రైస్ అండ్ స్టైల్స్ ఇన్ వన్ గో. సో 3-in-1 అని చెప్పాను కదా. సో 3-in-1 అంటే ఇదే అనమాట. సో లోపల ఎలా ఉందో మనకైతే చూసేద్దాం. సో బాక్స్ కూడా మనకి మంచి సేఫ్టీగానే ఇచ్చున్నారు. సో మనం ఎక్కడంటే అక్కడ పారేసుకోకుండా సో దీంట్లో అయితే మనం పెట్టుకోవచ్చు. సో మీరు వెబ్సైట్లో ఆర్ ఎనీ అదర్ యాప్స్లో తీసుకుంటున్నప్పుడు మీరు దాని డిఫరెన్సెస్ అయితే చూసి తీసుకోండి. బికాస్ ఈ టైప్లోనే ఇంకొక బ్లో బ్రషర్ కూడా ఉంది. అంటే అది వచ్చేసరికి సపరేట్గా రాదు, ఓన్లీ 1 బ్రష్ అయితే వస్తుంది. సో అదైతే చాలా థిక్గా కూడా ఉంటుంది. సో అదైతే ఓన్లీ బ్రష్ వర్క్ వస్తుంది, డ్రైయర్ అయితే కూడా రాదు. సో ఇదైతే 3-in-1 కాబట్టి బ్లోయర్ అండ్ బ్రషర్తో పాటు కూడా వచ్చేసింది. సో ఈ ప్యాటర్న్స్ అనేది మీరు అయితే చూస్ చేసుకొని తీసుకోండి. సో నేను సైడ్ కూడా మెన్షన్ చేస్తాను ఎట్లా ఉంటుందో పిక్స్ అనేది. చూడండి, అయితే ఓపెన్ చేద్దాం. సో ఇది వచ్చేసి మనకు వచ్చేసింది ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసరికి మనకి 3 ఉన్నాయి కదా, సపరేట్ కనెక్టర్స్ అయితే చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి డ్రయర్ అండ్ ఇది వచ్చి బ్రష్ మెయిన్ 1 అండ్ వీటి రెండిటికి దీనికి కనెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది వచ్చి అడాప్టర్. సో ఇప్పుడైతే మనం ఇది ఎలా యూస్ చేయాలో చూసేద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి మంచిగా అయితే హెయిర్ వాష్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ హెయిర్ వాష్ చేసుకున్నాను, అందుకే నా హెయిర్ ఇలా ఉంది. మీకు ఈ వీడియోకి అని చెప్పేసరికి నేనైతే హెయిర్ వాష్ చేసుకొని చూపిద్దామని చెప్పి అనుకున్నాను. మ్యాక్సిమం నాకైతే 80% ఇక్కడ ఆరిపోయింది, కొంచెం లైట్గా అయితే ఉంది. సో నేనైతే ఇప్పుడు చూపిస్తాను ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుంది. ఇది వచ్చేసరికి ఆ బ్రష్లో వచ్చేసిన ఇన్స్ట్రక్షన్స్ అనమాట. సో ఇన్ కేస్ మీకు ఎలా యూజ్ చేయాలి అండ్ ఎలా ఉంటుంది అండ్ వాటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అండ్ స్టోరేజ్ ఏంటి అండ్ ఎన్ని యూనిట్స్ ఉంటాయి, ప్రతి యూనిట్స్ కూడా రాసున్నారు దీంట్లో. ఎన్ని యూనిట్స్ ఉంటాయి, ఎన్ని వాట్స్ ఉంటాయి, అవన్నీ రాసున్నారు. సో మీరైతే చూసుకోవచ్చు ఇందులో. సో ఇది తీసుకునేకి ముందు నేనైతే ఒక చిన్న నోట్ అనేది చెప్తాను మీకు. బికాస్ నేను అనేది ఏదైనా యూజ్ చేస్తే కానీ ఏదైనా రివ్యూస్ కూడా నేను అప్లోడ్ చేయను, వీడియోస్ కూడా. సో ఇది కూడా నేను యూజ్ చేశాను కాబట్టి మీకు ఈ నోట్ అనేది నేను చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే మీకు ఎక్కువ కర్ల్స్ కానీ అండ్ ఎప్పుడైనా రెగ్యులర్గా అయితే ఇది యూజ్ చేయకూడదు. అండ్ మీకు ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్స్కి కానీ అలా వెళ్ళేటప్పుడు అయితే మీరు ఈ బ్లో డ్రయర్ అనేది యూజ్ చేయండి. అది కూడా మీరు హెయిర్ కేర్ బాగా తీసుకుంటేనే ఇది యూజ్ అవుతుంది. లేదంటే మీరు హెయిర్ కేర్ అనేది బాగలేకుండా ఏదైనా హెయిర్ ఫాల్స్ అనేది ఉన్నా కూడా మీరు ఈ బ్లో బ్రష్ని కానీ ట్రై చేస్తే సో ఉన్న జుట్టు కూడా మరి ఊడిపోవచ్చు. మళ్ళీ మీరు అది కూడా చూసుకోవాలి హెయిర్ కేర్ అనేది.
సో అందుకు నేను ఈ నోట్ అనేది చెప్పాలనుకుంటున్నాను. సో హెయిర్ కేర్స్ అంటే నథింగ్. సో మీరు తీసుకునే హెయిర్ కేర్స్ లైక్ హెయిర్ వాష్ కానీ కండిషనింగ్, మాస్కింగ్ అవన్నీ చేస్తేనే కానీ ఈ హెయిర్ బ్రషర్ డ్రైయర్ అనేది మంచిగా పనిచేస్తుంది అండ్ ఊడిపోకుండా ఉంటుంది. పడలేదా మీకు హెయిర్ ఫాల్ అనేది ఖచ్చితంగా వస్తుంది 100%. అదైతే నేను చెప్పగలను. సో మీరు కొనేకి ముందు ఒక్కసారి ఆలోచించుకొని కొనండి. అండ్ ఒకవేళ కొనేసినా కూడా మీరు హెయిర్ కేర్ అనేది బాగా తీసుకొని అప్పుడు యూజ్ చేయండి ఈ బ్రషర్ అనేది. సో ఎందుకంటే నేను కొంతమందిని కూడా చూశాను అండ్ యూట్యూబ్స్లో కూడా నేను కొన్ని రివ్యూస్ చూసే నేను తీసుకున్నాను ఇది ఎలా ఉంటుందని. లేదంటే నేను కూడా తీసుకోను. అండ్ బయటపై నేను కూడా హెయిర్ కేర్ అనేది మంచిగా తీసుకుంటాను కాబట్టి నాకైతే మంచిగా సెట్ అయింది. నేను ఎప్పుడు పట్టు ఏ కెరటిన్ అయినా ఏ బొటెక్స్ అయినా అయితే చేయించుకుంటాను హెయిర్కి. సో నా హెయిర్ అనేది ఎప్పుడు సాఫ్ట్గానే ఉంటుంది కాబట్టి ఇప్పటికి అవసరం ఉండదు. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే నాకు అవసరం వచ్చింది కాబట్టి తీసుకున్నాను. బెండ్స్ అన్నీ వచ్చేసాయి కాబట్టి. సో నా బెండ్స్ అనేది ఇంకా గ్రో అవ్వాలని చెప్పేసి నేను ఇంకా చేయించలేదు దీనికి హెయిర్కి. సో అప్పటి వరకు నాకు ఫంక్షన్స్కి ఏదైనా వేసుకోవాలనుకుంటే చాలా క్లెమ్జీగా ఉంది హెయిర్. అందుకు నేను ఈ బ్రష్ అనేది తీసుకున్నాను. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. సో చూస్ వైజ్లీ వైల్ యు ఆర్ సెలెక్టింగ్ అని అయితే నేను చెప్పగలను. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళేద్దాం. సో ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై పేజ్ ఫర్ మోర్ వీడియోస్. సో మరిన్ని కంటెంట్ కోసం అయితే నా ఛానల్ని ఫాలో అయిపోండి, హారిక ఆఫీషియల్. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి 2 స్టెప్స్ అనేది ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి బ్లో డ్రై అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రషింగ్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చి అడాప్టర్ అండ్ ఇట్స్ అండ్ కనెక్టర్. సో ఇవి రెండు వచ్చేసరికి కనెక్ట్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసరికి మీకు ఇక్కడ ఇలా డౌన్కి అంటే మీరు ఇక్కడ ప్లేస్ చేసి ఇక్కడ ఇట ఒక తిప్పి ఇలా పైకి వదిలేస్తే అదే లాక్ అయిపోతుంది. సో ఇప్పుడైతే మనం హెయిర్ని అయితే డ్రై చేసేద్దాం. మ్యాక్సిమం ఇప్పటికీ ఈడ ఇంట్రో ఇచ్చేసరికి నా హెయిర్ కూడా డ్రై అయిపోయింది మ్యాక్సిమం. సో 80% అయితే అయిపోయింది. ఇంకా ఇక్కడైతే మీకు వెట్గా ఉంది, నేను చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మంచిగా వెట్ లేకుండా అయితే ఈ బ్లోయర్తో అయితే మంచిగా అయితే బ్లో చేసేసుకోవాలి. సో చూద్దాం. సో బ్రష్కి కింద అయితే మనకి ఇక్కడ ఆఫ్, వార్మ్, లో, మీడియం అండ్ హై అయితే ఇచ్చున్నారు. సో మనకి ఎంత హీట్ కావాలనేది అక్కడ మనం చూస్ చేసుకొని ఇలా అయితే డ్రై చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ మీడియంలో ఉంచుకొని ఇలా అయితే డ్రై చేస్తున్నా. కంప్లీట్ డ్రై అయితే చేసేసాను. సో చూడొచ్చు ఈజీగా నా కర్ల్స్ కూడా చూడొచ్చు మీరు. అండ్ ఇప్పుడు నేను చేసే హెయిర్ స్టైలింగ్కి మీరు చాలా డిఫరెన్స్ చూడొచ్చు. బాగా రివ్యూస్ కూడా మీకు ఎలా ఉంటుందో కూడా నీట్గా అయితే కనిపిస్తుంది. బికాస్ అలా ఉన్నాయి మన హెయిర్ ఇప్పుడు. సో ఇప్పుడైతే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సెకండ్ స్టెప్. ఇప్పుడు హెయిర్ బ్రషర్ అయితే యూజ్ చేద్దాం. కోమ్ చేసుకొని పార్టీషన్స్ అయితే చేసుకోవాలి హెయిర్. సో మీకు ఎలా కుదురుతుందో అలా పార్టీషన్స్ అయితే చేసుకోవాలి. ఇందాక మనం బ్లో డ్రైయర్ని తీసేసి సో బ్రష్ని అయితే కనెక్ట్ చేసుకుందాం సేమ్ ఇందాకట్లాగే. సో ఇలా కనెక్ట్ చేయాలి. హెయిర్కి ఎప్పుడైనా హీట్ పెట్టినప్పుడు మస్ట్ అండ్ షుడ్గా యూజ్ చేయాల్సింది హీట్ ప్రొటెక్టర్ అనమాట. సో మీ హెయిర్కి తగ్గ హీట్ ప్రొటెక్టర్ అయితే వేసుకొని ఇలా నేను చూపించినట్టుగా స్టైలింగ్ అయితే చేసుకోవాలి. సో పార్టీషన్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ చేసుకొని ఇలా అయితే చేసుకోవాలి, లేదంటే హెయిర్స్ అనేది బ్రేక్స్ వస్తాయి. సో చూసారు కదా నా హెయిర్ అనేది బిఫోర్ అండ్ ఆఫ్టర్ యూజింగ్ ద హెయిర్ బ్రష్ అనేది ఎలా ఉందో. సో బాగుంది కదా. ఇంకా సెకండ్ సైడ్ కూడా సేమ్ హీట్ ప్రొటెక్టర్ వేసుకొని పార్టీషన్స్ అయితే చేసుకొని ఇలా అయితే స్టైలింగ్ చేయాలి. దట్స్ ఇట్, మన హెయిర్ అయితే అయిపోయింది. సో చూసారు కదా బిఫోర్ అండ్ ఆఫ్టర్ నా హెయిర్ ఎలా ఉందో. సో మంచిగా అయితే పార్టీషన్స్ అయితే చేసుకొని సో హెయిర్ అనేది ఇలా చేసుకోవాలన్నమాట. సో మీరు ఇది చేసుకోవాలంటే ముందుగా ఉండాల్సింది పేషెన్స్. సో పేషెన్స్ ఉంటే మనకి ఏదైనా కూడా మంచిగా ఉంటుంది. సో హెయిర్ అయినా కూడా ఏదైనా కూడా. సో అందుకని చెప్పేసి మీరు ఎలా పడితే అలా చేస్తే మాత్రం హెయిర్ అనేది బ్రేక్ అవుతుంది. సో చూసి మాత్రం ట్రై చేయండి. అండ్ ట్రై చేసే ముందు నేనైతే నోట్ అయితే చెప్పాను కదా, అదైతే ఆలోచించి మీరు పర్చేస్ చేయండి. సో కింద చూసుకుంటే హెయిర్ చాలానే రాలింది, మరీ ఎక్కువ కాదు. హీట్ పెడితే ఖచ్చితంగా రాలుద్ది. ఇక్కడ అనేది నాకు రాలింది, చూపిస్తా. అదిదా మ్యాటర్.
తెలిసిందా? సో పర్లేదు, హీట్ ఎక్కువ పెడితే హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది అండ్ పడకపోతే హెయిర్ ఊడిపోద్ది. ఇంకా ఫైనల్గా వచ్చేసి హెయిర్ అంతా అయిపోయిన తర్వాత దీని క్లీనింగ్ అయితే చేసుకోవాలి ఫర్ షూర్. సో ఎందుకంటే మనం యూస్ చేసిన షాంపూస్ కానీ, మీకు ఏదైనా డాండ్రఫ్ ఉంటే డాండ్రఫ్లు కానీ, అండ్ ఇలా హెయిర్ ఇరుక్కోపోవడం కానీ అయితే ఇలా ఉంటుంది. సో అదైతే మీరు క్లీన్ చేసుకోవాలి. సో ఇదైతే తీసేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే డ్రై ఫ్యాన్ కింద పెట్టేయండి, బికాస్ హీట్ ఎక్కువ ఉంటుంది కదా. సో ఆ హీట్ అనేది మంచిగా పోయిన తర్వాత అయితే మనం ప్యాక్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో ఈ బ్రష్ వచ్చేసి ఇంకా ఇది మొత్తం ఆరిపోయిన తర్వాత ఇలా క్లీన్ చేసేసుకొని టిష్యూ పేపర్ యూస్ చేసుకొని ఇలా గ్యాప్స్లో మంచిగా అయితే క్లీన్ చేసుకోవాలి ఇక్కడంతా. సో క్లీన్ చేసుకొని మంచిగా అయితే పెట్టుకోండి అండ్ దట్స్ ఇట్.